Hello everyone, welcome back to my channel. In this video, I'm going to explain the quadratic equation sum. The question I have taken is if 3 times the larger of the two numbers is divided by smaller one, we'll get 4 as a quotient and 3 as a remainder. And if the smaller 7 times the smaller number is divided by the larger one, we'll get 5 as a quotient and 1 as a remainder. Find the numbers. So here, let us suppose x will be the larger number and y is the smaller number. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఫార్ములా అనేది రాసుకోవాలి. డివైడెడ్ ఈక్వల్స్ టు డివిజన్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. సో ఫస్ట్ దాంట్లో ఏమన్నాడు 3 టైమ్స్ ద లార్జర్ నెంబర్ అన్నాడు కదా, మనం ఇక్కడ లార్జర్ నెంబర్ ఏం తీసుకున్నాం 3x. నెక్స్ట్ డివిజన్ 4 టైమ్స్ ఆఫ్ ద స్మాలర్ వన్ అన్నాడు కదా, అంటే 4y ప్లస్ రిమైండర్ ఏంటి 3, అది ఈక్వేషన్ 1 అనుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ దేంట్లో ఏమన్నాడు 7 టైమ్స్ ఆఫ్ ద స్మాలర్ నెంబర్ అన్నాడు కదా, 7y ఈక్వల్స్ టు 5x ప్లస్ 1 రాసుకుందాం. సో అది వచ్చేసి ఇంకో ఈక్వేషన్ అనమాట. సో ఇది ఫుల్ వీడియో కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ మనకి ఎక్స్ అండ్ వై వాల్యూస్ కనుక్కోవాలి కదా. y ఈక్వల్స్ టు 5x ప్లస్ 1/7 రాసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఈ 3x ఈక్వల్స్ టు 4y ప్లస్ 3 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం వైని. అప్పుడు ఏమవుతుంది 3x ఈక్వల్స్ టు 4 ఆఫ్ 5x ప్లస్ 1, ఎందుకంటే మనం y ప్లేస్లో 5x ప్లస్ 1/7 రాసుకుంటున్నాం కదా, ప్లస్ 3. ఇప్పుడు ఏంటంటే ఇది రెండింటికి ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేసినప్పుడు ఏమవుతుంది 3x ఈక్వల్స్ టు 5 4 20 కదా, ప్లస్ 4 1 4 ప్లస్ 7 3 21. ఇక్కడ ఓన్లీ 1 ఉంది కదా, ఇంటూ 7 మల్టిప్లై చేయాలి పైన న్యూమరేటర్తో. సో అప్పుడు ఏమవుతుంది 20x ప్లస్ 4 ప్లస్ 21/7. అప్పుడు 21x ఈక్వల్స్ టు 20x ప్లస్ 21 ప్లస్ 4 ఎంత 25. అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లస్ 20x ఇటు సైడ్ వచ్చేస్తే మైనస్ 20x అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది ఎక్స్ వాల్యూ 25 వస్తుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎక్స్ వాల్యూ వచ్చేసింది కదా, నేను ఏం చేసిన ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నా. సో 3 ఆఫ్ 25 ఈక్వల్స్ టు 4y ప్లస్ 3, ఎందుకంటే ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి 25 వచ్చింది కాబట్టి. సో 25 3 ఎంత 75, 4y ప్లస్ 3. నెక్స్ట్ మొత్తం ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 4y ఈక్వల్స్ టు 72 వచ్చి y వాల్యూ అనేది 18 వస్తుంది. ఎక్స్ వాల్యూ 25, ఎక్స్ వాల్యూ అనేది 25, y వాల్యూ అనేది 18. సో ఇది ఆన్సర్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.